'అరేబియా కడలి' సత్యదేవ్ యాక్ట్ చేసిన సీరీస్ ఇది. ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఆల్‌మోస్ట్ 4 ½ అవర్స్ ఉంది. అయితే థంబ్‌నెయిల్ చూసారు గదా! అందులో ఉన్న బుజ్జి తల్లెవరో అర్థమవుతే ఓకే. లేదా వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమైపోద్ది. ఇంకా ఈ సీరీస్ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. 'అరేబియా కడలి' అంటే అరేబియా సముద్రం అని. ఈ నేమ్ ఎందుకు పెట్టారు అనే దానికి సీరీస్‌లో హింట్ ఇచ్చారు. ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్‌లో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ కలవటం వల్ల అక్కడ ఫిషింగ్ చేయడం కష్టమవుతుంది. సో, అరేబియా ఓషన్‌లో వాటర్‌లో ఇలాంటి కెమికల్స్ ఉండవు కనుక ఫిషర్‌మెన్‌కి ఇది బెటర్ ప్లేస్ అని అక్కడికి వెళ్తారు. అయితే ఈ మూవీ 2018లో జరిగే కథ. అండ్ ఇదొక రియల్ స్టోరీ. ఇదే స్టోరీని బేస్ చేసుకొని కొన్ని మంత్స్ బ్యాక్ ఇంకొక మూవీ కూడా వచ్చింది. అయితే దీనికి, దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఏది బావుందో కూడా మాట్లాడుకుందాం. చేపలవాడకు చెందిన బద్రి అండ్ ఇంకొంతమంది ఫిషర్‌మాన్స్ అండ్ పక్క ఊర్లో ఉన్న ఫిషర్‌మాన్స్ అందరూ కలిసి గుజరాత్ వెళ్లి అక్కడ ఒక షిప్పింగ్ కంపెనీకి ఫిషింగ్ చేసి వచ్చిన డబ్బులతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ, అప్పులు గాని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అయితే చేపలవాడలో ఉండే బద్రి, మత్స్యవాడలో ఉండే గంగ ఇద్దరు రిలేషన్‌లో ఉంటారు. కానీ ఈ 2 ఊర్ల మధ్యలో ఉన్న గొడవల వల్ల గంగ పేరెంట్స్ అండ్ ఊర్లో వాళ్ళు ఎవరు వీళ్ళ లవ్ యాక్సెప్ట్ చేయరు. ఇది ఇలా ఉంటే ఈ ఫిషర్‌మాన్స్ అందరూ గుజరాత్ వెళ్ళాల్సిన టైం వస్తది. వెళ్ళే దారిలో వీళ్ళకు చిన్న గొడవ జరుగుతది. వీళ్ళని ట్రైన్ నుంచి దించేస్తారు. ఇక అక్కడి నుంచి వీళ్ళు గుజరాత్ వెళ్ళేసరికి బోట్స్ అన్ని వెళ్ళిపోతాయి. అక్కడున్న పాత బోట్స్ తీసుకొని వెళ్తారు సముద్రంలోకి. కానీ వాటి కండిషన్ గురించి తెలుసుకోకుండానే వెళ్తారు. అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్స్‌లోకి ఎంటర్ అవుతారు. అలా పాకిస్తాన్ నేవీకి దొరికాక వీళ్ళు బయట పడ్డారా లేదా? దానికోసం ఎలా ఫైట్ చేశారు? ఎవరు ఫైట్ చేశారు? వీళ్ళ మధ్య గొడవలు సెటిల్ అయ్యాయా? తర్వాత ఏం జరిగింది? ఇదంతా సీరీస్‌లో చూడాలి. స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అనుకున్నా. ఆల్రెడీ ఇదే స్టోరీ మీద మూవీ వచ్చింది కదా! కొత్తగా ఏముంటది? మళ్ళీ అదే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ చూడాలేమో అని. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చూస్తుంటే ఇది బెటర్‌గా ఉంది. ఎంగేజింగ్‌గా కూడా ఉంది. ఈవెన్ ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. వాళ్ళు జైల్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కూడా చాలా చూయించారు. గంగ వాళ్ళ కోసం ఎంత ట్రై చేసింది, ఎలా చేసిందో కూడా జెన్యూన్‌గా ప్రెజెంట్ చేశారు. ఇది రియల్ స్టోరీ గనుక సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ లేవు. పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు 2 ఇయర్స్‌గా పడ్డ పెయిన్ రీచ్ అవుతే చాలు. అది ఆన్ ది స్పాట్ రీచ్ అయింది. ఎమోషన్స్ హైగా ఉన్నాయా, లోగా ఉన్నాయా అని కాదు. ఎలా హ్యాండిల్ చేశారు. మనల్ని ఎంత ఎంగేజింగ్‌గా చేస్తున్నాయి. ఈ పాయింట్‌లో బుజ్జి తల్లితో కంపేర్ చేస్తే 100 టైమ్స్ బెటర్‌గా ఉంది సీరీస్. నాకా బుజ్జి తల్లి అప్పుడు నచ్చలేదు. ఇప్పుడు చూసాక ఇంకా నచ్చట్లేదు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని ఒక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ చేసి బుజ్జి తల్లి అని విసుగొచ్చేలా క్రియేట్ చేశారు. బుజ్జి తల్లి అని పెట్టుకోవాల్సింది మూవీ నేమ్ కూడా. అరేబియా కడలిలో కూడా తండేలు ఉంటాడు. కానీ బద్రి తన బిహేవియర్‌తో, డెసిషన్ మేకింగ్‌తో అందరికి క్లోజ్ అవుతాడు. అలా చాలా ఫేసెస్‌లో ముందుండి తండేల్ అనే ఫీలింగ్ వచ్చేలా చేస్తాడు. క్లైమాక్స్‌లో ఇది వాళ్ళు చెప్పడం మర్చిపోయినా మనకర్థమవుతది. తండేల్ అవ్వడం కోసం క్రింజ్ సీన్స్‌లో, బుజ్జి తల్లి కోసం అన్నెసెసరీ సాంగ్స్‌లో అసలు 'బుజ్జి తల్లి' మూవీని 'బుజ్జి తల్లి' కోసం తీశారు తప్ప స్టోరీలో డెప్త్ ఏదైనా చూపిద్దాం అని ట్రై చేయలేదు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని రీచ్ అయ్యేలా చెప్పుంటే చాలా బావుండేది. యాక్టింగ్‌కి ఎంత స్కోప్ ఉందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం ఎందుకు? ఒరిజినల్ స్టోరీ అని చెప్పడం ఎందుకు? సినిమాటిక్‌ని బట్టి వాడుకొని ఏది పడితే అదే తీయడం ఎందుకు? దీనికి ఒరిజినల్ స్టోరీ ఎందుకసలు? ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా! 'బుజ్జి తల్లి' తప్ప సినిమాలో సగం క్యారెక్టరైజేషన్ కూడా ఉండదు హీరోకి. ఒక సేయింగ్ ఉంది. 'ఎవ్రి మాస్టర్ పీస్ హాస్ ఎ చీప్ కాపీ' అని. 'అరేబియా కడల్' ఈస్ ఎ మాస్టర్ పీస్ కంపేర్ చేసుకుంటే. అలా అని ఇదేం ది బెస్ట్ మూవీ కాదు. కానీ మంచి మూవీ. 'బుజ్జి తల్లి' లాంటి మూవీ అయితే కాదు. సత్యదేవ్ యాక్టింగ్ పీక్స్ ఉంది. వన్ మ్యాన్ షో. ఆనంది బానే చేసింది. మిగిలిన వాళ్ళు కూడా అవసరం ఉన్నంత చేశారు. ఈ స్టోరీలో లవ్ లేదా అంటే ఉంది. ఎంత కావాలో అంత. ఎమోషన్ ఉంది. వాళ్ళ పెయిన్ ఉంది. 'బుజ్జి తల్లి' తప్ప అన్నీ ఉన్నాయి. నాకైతే 'బుజ్జి తల్లి' కన్నా 100 టైమ్స్ బెటర్‌గా ఉంది. ఈ 2 కంపేర్ చేసుకుంటే నా పర్సనల్‌గా. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.